బ్రేకింగ్ న్యూస్ నారాయణపేట జిల్లా మాగనూర్ జెడ్పీ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే వ్యాఖ్యానించారు. అయితే అధికారులు నిద్రపోతున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు అసలు ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అని ప్రశ్నిస్తూ అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవ్వాలని, లేకపోతే హైకోర్టు ఆక్షేపించింది. వారంలో కౌంటర్ వేస్తామని ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇటు చూస్తే స్టూడెంట్స్ లో ఎవరైనా చనిపోతే గానీ మీరు అసలు రెస్పాండ్ అవ్వరా అంటూ కూడా ఇటు కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అసలు అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏమంటున్నారు? మాగనూరు హై స్కూల్ ఘటన పైన హైకోర్టులో ఈ రోజు కేసు విచారణ జరిగింది. ప్రజా వాయిద్యం దానిపైన విచారించిన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ భోజనం తిని విద్యార్థి చనిపోతే తప్ప అధికారులు స్పందించరా అంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి న్యాయమూర్తి కోరడంతో వారం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పిన అడ్వకేట్ జనరల్ పై కూడా సీరియస్ కావడం జరిగింది ప్రభుత్వ న్యాయవాదిపై. దీనికి సంబంధించి అధికారులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి 5 నిమిషాల్లో హైకోర్టులో హాజరవుతారంటూ కూడా హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవాలి. ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా హైకోర్టు విచారణ సందర్భంలో వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారులు సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకు అని చెప్పేసి కూడా సీజే న్యాయవాదిని అడగడం జరిగింది. దీంతో మధ్యాహ్నం తర్వాత పూర్తి వివరాలన్నీ కూడా అందిస్తామని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు మానవత దృక్పథం కోణంలో చూడాలి. పిల్లలు, అధికారులకు కూడా పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు చనిపోతే ఎలా? దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత మరోసారి విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.